హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, బీఆర్కే బిజినెస్ న్యూస్ ఛానల్కి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా 40 to 60 డేస్ లోపు మీకు ఒకటి టార్గెట్ లేదంటే స్టాప్ లాస్ చూడండి. పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్స్, టార్గెట్, స్టాప్ లాస్ అన్ని క్లియర్గా చెప్తాము. క్లియర్గా నోట్ చేసుకోండి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంటు. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేస్తే అన్నీ జరుగుతుంది. అది తర్వాత ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. చూడండి, ఉజ్జీవన్ ఇది వచ్చి చూడండి ఒక 40 to 60 డేస్ లోపు మీకు రిజల్ట్స్. తర్వాత ఈ 40 to 60 డేస్ మనకి హోల్డింగ్ కెపాసిటీ ఉందా అని ఫస్ట్ ఆలోచించుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే 2-3 డేస్లో నాకు ప్రాఫిట్స్ కావాలి అంటారు. అలా కాదు. ఇది వచ్చి 40 to 60 డేస్ లోపు మీకు ఒకటి ప్రాఫిట్ ఆర్ లాస్, లేదంటే ఎంత ప్రాఫిట్, ఎన్ని పర్సెంటేజ్ వస్తుంది అనేది ఉంటుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది వచ్చి చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹48.70 ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹60 మొదటి టార్గెట్, ₹70 రెండో టార్గెట్, ₹87 మూడో టార్గెట్. ఇది వచ్చి 2019 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 9,400 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి టిఎన్ పెట్రో, తమిళనాడు పెట్రో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు ₹96.20 ఉంది. ఇప్పుడు బై చేసుకోవచ్చు. దీని యొక్క టార్గెట్ వచ్చి ₹115 మొదటి టార్గెట్, ₹132 రెండో టార్గెట్, ₹159 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి ₹81 స్టాప్ లాస్. ఇది టిఎన్ పెట్రో. ఇది కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 866 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. చూడండి, ఇప్పుడు 2 స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ వచ్చి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, తర్వాత టిఎన్ పెట్రో. చూడండి, నేను కరెంట్ మార్కెట్ ప్రైస్లో 2 మెథడ్స్ చెప్తాను. కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేసుకోవాలంటే బై చేసుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఇమీడియట్గా ఆ ప్రైస్లో బై చేసుకోవచ్చు. ఒకటి బై ఓన్లీ అబోవ్ అంటే ఆ ప్రైస్ పైనే బై చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. బట్ ఈ రెండిటికి మాత్రం నేను కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే బై చేసుకోమని చెప్పుకున్నాను. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో, మన గురుప్రసాద్ అకాడమీలో మనము 31వ వర్క్షాప్, 31st ఈవెంట్, మనము 31వ వర్క్షాప్ హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్, మాదాపూర్, హైటెక్ సిటీలో ఒక 2 రోజుల వర్క్షాప్ జరుపుతున్నాము. ఇది వచ్చి మనము 31వ వర్క్షాప్ జరిపేది. మనం చెప్పించేది రెగ్యులర్గా చాలామందికి తెలుసు. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి వచ్చి ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, బాటంలో ఒక స్టాక్ ఎక్కడ పర్ఫెక్ట్గా క్యాచ్ చేయాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి. ఈ 2 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు మనం కొత్తగా లాంగ్ టర్మ్ కూడా ఒక స్ట్రాటజీ మనం యాడ్ చేస్తున్నాము. అంటే ఒక 3 to 5 ఇయర్స్లో మీ క్యాపిటల్స్ని, మీ పెట్టుబడిని ఎలా మీరు రెట్టింపు చేసుకోవచ్చు అనేది మనము ఇప్పుడు కొత్త స్ట్రాటజీ, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కూడా ఈ 30వ వర్క్షాప్ ఆల్రెడీ చెన్నైలో జూలై 19 and 20 జరుగుతుంది. అందులోంచి లాంచ్ చేస్తున్నాము. బట్ హైదరాబాద్లో కూడా సేమ్ ఈ 3వ స్ట్రాటజీ కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం నేర్పించడానికి. అది తర్వాత ఇది వచ్చి చూడండి, స్టాక్ మార్కెట్లో జనరల్గా ఇప్పుడు మనం చెప్పించేది ఇవన్నీ వచ్చి ఒక ప్యాసివ్ ఇన్కమ్గానే తీసుకోవాలి.
రెగ్యులర్గా నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ వర్క్షాప్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రాగలరు. హైదరాబాద్ వచ్చి వెరీ లిమిటెడ్ సీట్సే, చాలా ఫాస్ట్ ఫిల్లింగ్గా ఉంటుంది. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తాను చూడండి. నాకు డైలీ డబ్బు కావాలి, రోజు డబ్బు కావాలి అంటే స్టాక్ మార్కెట్లో రాదండి. ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్గా తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది. అది రియల్. జస్ట్ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది నాకు డైలీ ప్రాఫిట్ అలా కుదరదు, ఛాన్సే లేదు. కాబట్టి రిస్క్ అనేది ఉంటుంది ఎప్పుడు. కాబట్టి మనం కూడా మన రెగ్యులర్ వర్క్ ఏంటో అది మనం చూసుకుంటూ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఒక ప్యాసివ్ ఇన్కమ్గా తీసుకుంటే మన లైఫ్ కూడా అలా సూపర్గా వెళ్ళిపోతుంది. దీన్నే నమ్ముకొని ఇదే చేయాలంటే, ఎందుకంటే ఇది వచ్చి మీకేం గవర్నమెంట్ జీతాలు కాదు, నెల నెల మీకు రావడానికి. ఇది ఒక బిజినెస్. మార్కెట్ బాగున్నప్పుడు, భూమిలో ఉన్నప్పుడు మనకి అన్నీ కరెక్ట్గా సమపాలంగా అయితే కరెక్ట్గా ఎక్కడ కొనాలి, ఏం చేయాలనేదే ఇంపార్టెంట్. అది మనం ఎడ్యుకేట్ చేస్తాం. కాబట్టి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం చూడండి. 31వ వర్క్షాప్ ఇది. దాదాపు ఇప్పటికి మనము మోర్ దెన్ 400 స్టూడెంట్స్ దాకా మనం ట్రైన్ చేస్తున్నాము. తర్వాత మరొక స్టాక్ వచ్చి టిమ్కెన్, TIMKEN, టిమ్కెన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు, అది ఇందాక చెప్పాను చూడండి, ఒక 2 స్టాక్ ఇందాక చెప్పాను, ఉజ్జీవన్, TN పెట్రో కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమని చెప్పేశారు. బట్ టిమ్కెన్ మాత్రం ఇప్పుడు 3350 ఉంది, ఇప్పుడు కొనకూడదు. ఇది ఎప్పుడు కొనాలి అంటే 3475 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 3475 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 3960, 4461, తర్వాత 5260, 3 టార్గెట్స్ ఇచ్చున్నాను. స్టాప్ లాస్ వచ్చి 2990 రూపాయలు స్టాప్ లాసు. ఇది కూడా వచ్చి 18 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 2007 నుంచి 25,200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది టిమ్కెన్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము కొన్ని సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, పర్టికులర్గా ఆప్షన్ కోసమే లాంచ్ చేసిన ప్రోడక్ట్. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. BRK న్యూస్ ఛానల్కి నమస్కారం.